హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు సగ్గుబియ్యం శనగలతో కట్లెట్స్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎప్పుడైనా మీ పిల్లలకి హెల్దీగా స్నాక్ చేయాలనుకుంటే ఒకసారి ఈ కట్లెట్స్ని ట్రై చేయండి. ఈ కట్లెట్స్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. అలాగే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కప్పు శనగలు, ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు శనగలని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని శనగల్లో వేసుకుని నానబెట్టుకోవాలి. అలాగే వేరొక బౌల్ తీసుకొని దానిలో ముప్పావు కప్పు శనగలు కూడా వేసుకోవాలి. దానిలో కూడా ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. వీటిని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా నానిన శనగలు, సగ్గుబియ్యం ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టిన శనగల్ని జార్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా ఓన్లీ శనగలు మాత్రం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యంను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సగ్గుబియ్యం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే చిన్న అల్లం ముక్కని, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇది మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండ్గా పట్టుకోవాలి. చూడండి, పిండి చూస్తే ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని వేరొక బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న కట్లెట్స్ని కూడా మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవటానికి టైం పడుతుంది. వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. వీటిని నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. విరిగిపోకుండా అన్ని కట్లెట్స్ని కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఆయిల్ని కూడా మనం దానిపైన అన్ని కట్లెట్స్ పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2-3 టైమ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కట్లెట్స్ అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం శనగలు వడలు రెడీ. వీటిని టీ టైంలో స్నాక్గా కూడా తీసుకోవచ్చు.